ఏపీ హిస్టరీ రఫీసార్ బుక్ క్లాసెస్ ఆంధ్రదేశంలో క్విట్ ఇండియా 1942 1942 ఆగస్టు 8న ముంబైలోని గవాలియా మైదానంలో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమ తీర్మానం చేశారు. దీనితో గాంధీని ఆగస్టు 9న అరెస్ట్ చేశారు. పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్లో బంధించారు. వాస్తవానికి 1940లో గాంధీజీ ఢిల్లీలో మౌలానా మహ్మద్ అలీ అనే వ్యక్తి ఇంట సత్యాగ్రహం చేశారు. దీనికి కారణం రెండవ ప్రపంచ యుద్ధంలో మనల్ని సంప్రదించకుండా మన సిపాయిలను బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించుకోవటం. అలాగే 1940లో మొట్టమొదటి వ్యక్తి సత్యాగ్రహవాది ఆచార్య వినోబా భావే. ఆంధ్రదేశంలో గుంటూరులోని టౌన్ హాల్లో వ్యక్తి సత్యాగ్రహం చేసింది వావిలాల గోపాలకృష్ణయ్య. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఆంధ్రదేశంలోని ప్రధాన సంఘటన ఇది. 1. కర్నూలు సర్క్యులర్ 1942 ఆగస్టులో క్విట్ ఇండియా విధానాలు కోస్తా ఆంధ్రలోని జిల్లాలన్నిటిలో వ్యాప్తి చేయడం కోసం మచిలీపట్నంలో ఒక రహస్య సర్క్యులర్ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, అప్పటి కాంగ్రెస్ కార్యదర్శి కళా వెంకట్రావులు రూపొందించారు. తదనంతరం ఈ సర్క్యులర్ని ఆంధ్రదేశంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ కార్యాలయాలకు పంపారు. ఇలాంటి ఒక సర్క్యులర్ కర్నూలు కాంగ్రెస్ కార్యాలయంలో దొరికింది కనుక దీనిని కర్నూలు సర్క్యులర్ అంటారు. నెల్లూరు వెంకటరామనాయుడు 1930లో జమీన్ రైతు పత్రికను నెల్లూరులో స్థాపించారు. జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమంలో జమీన్ రైతు పత్రిక కీలక పాత్ర పోషించింది. రైతు ఉద్యమాల నాయకులు ఎన్జి రంగా గారికి జమీన్ రైతు పత్రిక వెన్నుదన్నుగా నిలిచింది. నెల్లూరు వెంకటరామనాయుడు గారు మా కొద్ది జమీందారుల పొందు అనే గీతాన్ని వ్రాసి పాడి ప్రచురించారు. 1949లో జమీందారీ వ్యవస్థ రద్దులో జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాల్లో జమీన్ రైతు పత్రిక పాత్ర మరువలేనిది. నేటికి నెల్లూరు నుండే ఈ పత్రిక వెలువడుతుంది.